అడ్డగోలు వానలు పడుతున్నాయి. 5 కిలోల కందిపప్పు పంపినా పసుపు నూనె కలిపి పెట్టినవా లేకపోతే అట్లే మూలకు పెట్టినవా అని అత్తమ్మ ఫోన్ చేసింది. అయ్యో అత్తమ్మ అప్పుడే కలిపి పెట్టినా అని అబద్ధాలు అయితే చెప్పిన. వెంటనే మూలకున్న పప్పును తీసి డబ్బులు వేసి 2 చెంచాల పసుపు 1 చెంచా నూనె వేసుకొని మంచిగా కలుపుతున్నట్టు. ముచ్చట ఏందంటోల్లా, ఊర్లో మా అత్తమ్మ 5 కిలోల కందులు తీసుకొని వేయించి ఇసిరి కందిపప్పు వేసి మాకు పంపింది. ఇది వానకాలం కాబట్టి పప్పు మెత్తబడి పురుగు పట్టకుండా పసుపు నూనె కలిపి ఎండలో పెట్టమన్నది అన్నట్టు. నేనైతే అట్లే మర్చిపోయినా. అత్తమ్మ ఫోన్ చేసేదాకా కూడా నాకు యాదికి లేదు. అయ్యో అక్కకి ఇంత భయం లేకుంటే ఎట్లున్నావు అని అనుకుంటారో ఏమో. కొన్ని విషయాలు అవసరమైనప్పుడు తప్ప వాటికనైతే గుర్తుకు రావు. మంచిగా పసుపు నూనె వేసుకొని ఇట్లా బియ్యం కలిపినట్టు కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పురుగు అనేది పట్టకుండా నిజంగా 2 ఏడాదులైనా ఉంటుంది. 2 ఏడాది దాకా ఎవరు వస్తాయి? మనం ఎక్కువ పప్పు వేసుకుంటాం కాబట్టి పప్పు, టమాటా పప్పు, కోడిగుడ్డు పప్పు, దాల్ తడక, పప్పు చారు ఇట్లా అబ్బాబ్బా ఎన్ని వేసుకుంటామో అవి అయితే మా ఇంట్లోనైతే 5 కిలోల కందిపప్పు 1 ఏడాది లోపలనే అయిపోతుంది. ఏడాది ఎందులో 6 నెలల దాకా కూడా కావచ్చు. మంచిగా కలుపుకొని ఇట్లా ఎండలో పెట్టుకుంటే చూసిర్రా కొన్నదానికి కొని ఇసిరి చేసిన దానికి ఎంత తేడా ఉన్నదో. అందుకే మా అత్తమ్మ చెప్పింది. ఇప్పుడైతే ఎండలో పెట్టిన.